శాంతి 2/10/2023 మధురమైన పిల్లలు, కొత్త ప్రపంచం కొరకు తండ్రి మీకు అన్ని కొత్త విషయాలు వినిపిస్తున్నారు. కొత్త మతాన్ని ఇస్తున్నారు. అందువలన వారి గతి మతి భిన్నమైనవని మహిమ చేయబడింది. ప్రశ్న: దయాహృదయులైన తండ్రి పిల్లలందరినీ ఏ విషయంలో హెచ్చరిస్తూ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేస్తారు? జవాబు: పిల్లలు, శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకోవాలంటే సేవ చేయండి. ఒకవేళ కేవలం తింటూ నిదురిస్తూ సేవ చేయకుండా ఉంటే ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోలేరని బాబా చెప్తున్నారు. సేవ చేయకుండా తినడం పాపకర్మ అవుతుంది. అందువలన బాబా అప్రమత్తం చేస్తారు. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. బ్రాహ్మణులైన మీరు చదువుతూ ఇతరులను చదివిస్తూ ఉండాలి. సత్యమైన గీతను వినిపించాలి. తండ్రికి పిల్లలపై దయ కలుగుతుంది. కావున ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ మార్గం చూపుతూ ఉంటారు. పాట: మేము మీరు కలిసిన రోజు నుండి జిస్ దిన్ సే మిలే హమ్ తుమ్. ఓం శాంతి. ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. అనంతమైన తండ్రి పిల్లలను ఎప్పుడు కలుసుకుంటారో అప్పుడైతే అన్నీ కొత్త విషయాలే వినిపిస్తారు. ఎందుకంటే ఈ తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. మానవులైతే ఇటువంటి కొత్త విషయాలను వినిపించలేరు. ఈ తండ్రిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటే స్వర్గ రచయిత అని అంటారు. వారు అనంతమైన తండ్రి. స్వర్గస్థాపన చేస్తారు. నరకాన్ని స్థాపన చేయువాడు రావణుడు. పంచవికారాలు స్త్రీలో, పంచవికారాలు పురుషునిలో ఉంటాయి. అది రావణ సంప్రదాయము. కనుక ఈ కొత్త విషయాన్ని వినిపించాం కదా. స్వర్గాన్ని తయారు చేయువారు పరమపిత పరమాత్మ. వారిని రాముడు అని అంటారు. నరకాన్ని తయారు చేయువాడు రావణుడు. అతడి బొమ్మను తయారు చేసి ప్రతి సంవత్సరం తగులబెడతారు. ఒకసారి కాలిపోయాక ఆ శరీరం మళ్ళీ కనిపించదు. ఆ ఆత్మ వెళ్ళి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. రూపురేఖలు మొదలైనవన్నీ మారిపోతాయి. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం అదే రూపురేఖలున్న రావణుని చిత్రాన్ని తయారు చేసి తగలబెడుతూ ఉంటారు. వాస్తవంలో ఎలాగైతే నిరాకారుడైన శివబాబాకు ఏ రూపురేఖలు లేవో అలాగే రావణునికి కూడా ఏ రూపురేఖలు లేవు. ఈ వికారాలే రావణుడు అని తండ్రి అర్థం చేస్తున్నారు. భక్తి మార్గంలో మనుష్యులు ఏం కోరుకుంటారు? భగవంతుడు భక్తికి ఫలితాన్ని ఇచ్చేందుకే లేక రక్షించేందుకే వస్తారు. ఎందుకంటే భక్తి మార్గంలో చాలా దుఃఖం ఉంది. అల్పకాల క్షణభంగురమైన సుఖం ఉంది. ఇప్పుడు భారతవాసులది పూర్తిగా దుఃఖమయమైన జీవితం. ఎవరి కొడుకు మరణించినా, ఎవరైనా దీవాలా తీసినా వారి జీవితం దుఃఖపూరితంగా అవుతుంది కదా. తండ్రి చెప్తున్నారు, నేను అందరి జీవితాన్ని సుఖమయం చేసేందుకు వస్తాను. తండ్రి వచ్చి కొత్త విషయాలు చెప్తున్నారు. నేను స్వర్గస్థాపన చేసేందుకు వచ్చాను. అక్కడ మీరు వికారాలలోకి వెళ్ళరు. అది నిర్వికారి రాజ్యము. ఇది వికారి రాజ్యము. ఒకవేళ మీకు స్వర్గరాజ్యం కావాలంటే దానిని ఆ తండ్రియే స్థాపన చేస్తారు. రావణుడు నరకరాజ్యాన్ని స్థాపన చేస్తాడు. మరి మీరు స్వర్గంలోకి వెళ్తారా? వైకుంఠానికి మహారాజా మహారాణులుగా, విశ్వానికి అధికారులుగా అవుతారా అని తండ్రి అడుగుతున్నారు. ఇవి ఏ వేదశాస్త్రాలు మొదలైన వాటిలోని మాటలు కావు. రామరామ అనమని, ప్రతి గుమ్మం తిరగమని, మందిరాలు, తీర్థస్థానాలు మొదలైన వాటికి వెళ్ళమని, లేక గీతా భాగవతం మొదలైనవి చదవమని బాబా చెప్పరు. సత్యయుగంలో అయితే శాస్త్రాలు ఉండవు. మీరు భలే ఎన్ని వేదశాస్త్రాలు మొదలైనవి చదివినా, యజ్ఞ జపతప దాన పుణ్యాలు చేసినా అవన్నీ ఎదురు దెబ్బలు తినడమే. వాటి వలన ప్రాప్తి ఏమీ లేదు. భక్తి మార్గంలో ఎలాంటి లక్ష్యము ఉద్దేశ్యం ఉండదు.
నేను మిమ్ములను స్వర్గానికి అధిపతులుగా చేసేందుకు వచ్చాను. ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు. ఒకవేళ మీరు నరకవాసులు అని ఎవరికైనా చెప్పినట్లయితే వారు కోపపడతారు. నిజానికి నరకం అని కలియుగాన్ని, స్వర్గమని సత్యయుగాన్ని అంటారని మీకు తెలుసు. తండ్రి వైకుంఠ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చారు. స్వర్గానికి అధిపతులుగా అవ్వాలనుకుంటే తప్పకుండా పవిత్రులుగా అవ్వాల్సి ఉంటుందని తండ్రి చెప్తున్నారు. ముఖ్యమైన విషయం పవిత్రతయే. చాలామంది మనుషులు మేము పవిత్రంగా ఎప్పుడూ ఉండలేమని అంటారు. అరే, స్వర్గంలోకి వెళ్ళేందుకు తండ్రి మిమ్ములను పావనంగా తయారు చేస్తారు. మొదట శాంతిధామానికి వాపస్ వెళ్ళి తర్వాత మళ్ళీ స్వర్గంలోకి రావాలి. దేహమును వదిలి అశరీరీలై వెళ్ళాలి. అందువలన దేహాభిమానాన్ని వదిలేయండి అని అన్ని ధర్మాల వారికి చెప్తున్నారు. నేను క్రైస్తవుడను, నేను బౌద్ధుడను, ఇలా ఇవన్నీ దేహధర్మాలు. ఆత్మ అయితే ఆ మధురమైన ఇంటిలో పరంధామంలో ఉంటుంది. ఇప్పుడు వాపస్ ముక్తిధామానికి వెళ్దామా అని తండ్రి అడుగుతున్నారు. అక్కడ మీరు శాంతిగా ఉంటారు. అయితే మీరు వాపసు ఎలా వెళ్ళగలరో చెప్పండి. తండ్రినైన నన్ను, మీ మధురమైన ఇంటిని స్మృతి చేయండి. దేహధర్మాలన్నీ వదిలేయండి. ఇతను మామ, పినతండ్రి, పెదనాన్న మొదలైన అన్ని దేహ సంబంధాలను వదిలేయండి. స్వయాన్ని ఆత్మగా, దేహీగా అనగా దేహాన్ని ధరించిన ఆత్మగా భావించండి. నన్ను స్మృతి చేయండి. ఇదే మీరు చేయాల్సిన శ్రమ. నేను ఇంతకంటే ఎక్కువ వినిపించను, శ్రమ ఇవ్వను. శాస్త్రాలు మొదలైనవి ఏవైతే చదివారో వాటన్నింటినీ వదిలేయండి. నేను నూతన ప్రపంచం కొరకు మీకు నూతన మతమునిస్తాను. ఈశ్వరుని గతి, మతి భిన్నమైనవని అంటారు కదా. ముక్తిని గతి అని అంటారు. తండ్రి కొత్త విషయాలను వినిపిస్తారు కదా. ఇవి విన్నప్పుడు మనుష్యులు కూడా ఇవన్నీ కొత్త విషయాలని అంటారు. ఇక్కడ శాస్త్రాల మాటలేవీ లేవు. వాస్తవానికి ఇవి గీతలోని విషయాలే. కానీ మనుష్యులు ఆ గీతను కూడా ఖండన చేసేశారు. నేను గీతను కానీ మరే ఇతర పుస్తకాన్ని కానీ చేతికి తీసుకోలేదు. అవన్నీ తర్వాత తయారవుతాయి. నేను మీకు జ్ఞానాన్ని వినిపిస్తాను. మీరు నా అపురూపమైన పిల్లలని, చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు అని ఎప్పుడూ ఎవ్వరూ అనరు. ఈ నిరాకార పరమపిత పరమాత్మ మాత్రమే ఇలా అనగలరు. వారు నిరాకార ఆత్మలతో మాట్లాడతారు. ఆత్మ వింటుంది. ఈ శరీరంలో ఇంద్రియాలున్నాయి. ఈ విషయాలు ఎప్పుడూ ఎవ్వరూ అర్థం చేసుకోరు. అక్కడ మనుష్యులకు వినిపిస్తారు. ఇక్కడ పరమాత్మ కూర్చుని ఆత్మలకు వినిపిస్తారు. ఆత్మలమైన మనము ఈ చెవుల ద్వారా వింటాము. పరమపిత పరమాత్మ కూర్చొని వినిపిస్తున్నారని మీకు తెలుసు. భగవంతుడు ఎలా వినిపిస్తారని మనుష్యులు ఆశ్చర్యపోతారు. వారు కృష్ణ భగవాన్ వాచ అని భావిస్తారు. అరే, కృష్ణుడు దేహధారి కదా. నేను దేహధారిని కాను. నేను విదేహీని. నేను వినిపించేది కూడా విదేహీ ఆత్మలకే. ఈ కొత్త మాటలు విన్నప్పుడు మనుష్యులు ఆశ్చర్యచకితులైపోతారు. ఏ పిల్లలైతే కల్పక్రితం విని వెళ్ళారో వారికి ఈ విషయాలు చాలా బాగా నచ్చుతాయి. చదువుతారు. మమ్మ, బాబా అని అంటారు. ఇందులో గుడ్డి నమ్మకం ఏదీ ఉండదు. లౌకిక పద్ధతిలో కూడా పిల్లలు తమ తల్లి తండ్రులను అమ్మా, నాన్న అని పిలుస్తారు. ఇప్పుడు మీరు లౌకిక తల్లిదండ్రుల స్మృతిని వదిలి పారలౌకిక మాతపితలను స్మృతి చేయండి. ఈ పారలౌకిక తల్లిదండ్రులు మీకు అమృతాన్ని ఇచ్చిపుచ్చుకోవడం నేర్పిస్తారు. పిల్లలు, ఇప్పుడు మీరు విషాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వదిలేయండి. నేను మీకు ఏ శిక్షణలనైతే ఇస్తున్నానో దానిని ఒకరికొకరు ఇచ్చుకున్నట్లయితే మీరు స్వర్గానికి అధిపతులుగా అయిపోతారని బాబా చెప్తున్నారు. కొద్దిగా విన్నా
స్వర్గంలోకి వచ్చేస్తారు. కానీ ఇతరులను మీ సమానంగా చేయలేకపోతే దాసదాసీలుగా అయిపోతారు. దాసదాసీలలో కూడా నెంబర్ వారుగా ఉంటారు. పిల్లలను సంభాలించే దాసదాసీలు తప్పకుండా మంచి పదవి కలవారిగానే ఉంటారు. ఇక్కడ ఉంటూ కూడా చదవకపోతే దాసదాసీలుగా అయిపోతారు. అలాగే ప్రజలలో కూడా నెంబరు వారీగా ఉంటారు. ఎవరైతే బాగా చదువుకుంటారో వారు ఎంతో ఉన్నత పదవిని పొందుతారు. ప్రజలలోని ధనవంతులకు కూడా దాసదాసీలు ఉంటారు. మేము ఎలా అయ్యేందుకు యోగ్యులుగా ఉన్నామని ప్రతి ఒక్కరూ తమ ముఖాన్ని తామే చూసుకోవాలి. ఒకవేళ బాబాను ఎవరైనా అడిగితే బాబా వెంటనే తెలియచేస్తారు. తండ్రికైతే అన్నీ తెలుసు. ఈ కారణం వలన మీరు ఇలా అవుతారని బాబా నిరూపించి చెప్తారు. భలే సమర్పణ చేసిన దానికి కూడా లెక్కాచారం ఉంటుంది. సమర్పణ చేసిన ఏ సేవ చేయకపోతే కేవలం తింటూ త్రాగుతూ గడిపారంటే ఏదైతే ఇచ్చారో దానినంతా తిని సమాప్తం చేసుకుంటారు. ఏదైతే ఇచ్చారో దానినంతా తింటూ సేవ చేయకపోతే 3వ శ్రేణి దాసదాసీలుగా అవుతారు. సేవ చేస్తూ తిన్నట్లయితే లెక్కాచారం సరిపోతుంది. అది మంచిదే. వ్యాపారమేమీ చేయకపోతే అంతా తిని సమాప్తం చేసుకుంటారు కదా. భారం ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడ ఉంటారు, ఏది పెడితే అది తింటారు. కొందరు భలే ఏమీ ఇవ్వకపోయినా సేవ బాగా చేసినట్లయితే వారు ఉన్నత పదవిని పొందుతారు. మమ్మ ధనమేమీ ఇవ్వలేదు, కానీ చాలా ఉన్నత పదవిని పొందుతుంది. ఎందుకంటే బాబా చెప్పిన ఆత్మిక సర్వీసు చేసింది. లెక్క అయితే ఉంది కదా. మేము సర్వస్వాన్ని ఇచ్చేశాము. సరెండర్ అంటే సమర్పణ అయ్యామని కొందరికి నశ ఉంటుంది. కానీ యజ్ఞంలో తింటున్నారు కదా. బాబా అన్ని రకాల ఉదాహరణలు ఇస్తారు. సేవ చేయకుండా తింటూ ఉంటే సమాప్తం చేసుకుంటారు. ఎవరు నిద్రపోతారో వారు కోల్పోతారు. జిన్ సోయా తిన్ ఖోయా అని అంటారు కదా. 8 గంటలు సేవ చేయకుండా తినడం పాపకర్మ అవుతుంది. కేవలం తింటూ ఉంటే ఏమీ జమ కాదు. మళ్ళీ ఇంకా సేవ చేయవలసి ఉంటుంది. తండ్రి అయితే అన్ని విషయాలను తెలియజేయవలసి ఉంటుంది కదా. ఎందుకంటే మాకు ఎందుకు చెప్పలేదు బాబా అని ఎవరూ అనరాదు. బాబా తన సర్వస్వం ఇచ్చేశారు. అంతేకాక సేవ కూడా చేస్తుంటారు. కనుక వారికి ఉన్నత పదవి కూడా ఉంది. సమర్పితమై కూర్చుని తింటూ సేవ చేయకుంటే ఏమవుతారు? శ్రీమతానుసారం నడవరు. బాబా ప్రత్యేకించి అర్థం చేయిస్తున్నారు. మాకు ఇలాంటి పదవి ఎందుకు దొరికింది అని చివరిలో ఎవ్వరూ అనకుండా అన్ని విషయాలు ముందే అర్థం చేయిస్తున్నారు. సేవ చేయక ఊరికే తింటూ ఉంటే దాని ఫలితం కల్పకల్పాలకు అలాగే ఉంటుంది. కనుక బాబా హెచ్చరిస్తున్నారు. కల్పకల్పాలకు మేము పదభ్రష్టులవుతామని అర్థం చేసుకోండి. బాబాకు దయ కలుగుతుంది. కనుక ప్రతి విషయమును స్పష్టంగా అర్థం చేయిస్తారు. సేవ చేయకుంటే శ్రేష్ఠ పదవిని పొందలేరు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ సర్వీసు చేసిన వారి పదవి చాలా ఉన్నతంగా ఉంటుంది. పూర్తి ఆధారమంతా చదువు పైన, చదివించడం పైన ఉంటుంది. మీరు బ్రాహ్మణులు. మీరు సత్యమైన గీతను వినిపించాలి. వారు చంకలో శాస్త్రాలు పెట్టుకుంటారు. మీ చంకలో ఏ గ్రంథాలు లేవు. మీరు సత్యమైన బ్రాహ్మణులు. మీరు సత్యమే వినిపించాలి. సత్యమైన ప్రాప్తిని చేయించాలి. మిగిలిన వారందరూ నష్టమునే కలిగించారు. అందుకే అదంతా అసత్యం అని వ్రాయబడుతుంది. బాబా సత్యాన్ని వినిపించి సత్యఖండానికి అధికారులుగా చేస్తారు. ఇది బాగా అర్థం చేసుకోవలసిన విషయం. విశ్వానికి అధికారులుగా అవ్వడం చిన్న విషయమా? తెలివిగల పిల్లలు మేము బంగారు ఇటుకలతో ఈ విధంగా భవనాలు కడతాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని ప్లాన్లు తయారు చేస్తుంటారు. షావుకారు కొడుకు పెద్దవాడవుతున్న కొద్దీ నేను ఇది చేస్తాను, ఇది కడతాను అని అంటూ ఆలోచనలు చేస్తూ ఉంటాడు. మీరు కూడా భవిష్యత్తులో
రాకుమారులుగా అవుతారు. కనుక మేము ఎవ్వరికీ లేనటువంటి భవనాలను నిర్మిస్తామని ఆసక్తి, అభిరుచి ఉంటాయి కదా. బాగా చదువుకొని ఇతరులను చదివించిన వారికే ఇటువంటి అభిరుచి ఉంటుంది, రాజ్యాధికారం ఉంటుంది కదా. మేము ఏ నంబర్లో పాస్ అవుతాము అను ఆలోచన బుద్ధిలో నడుస్తూ ఉండాలి. ఇది చాలా గొప్ప పాఠశాల. ఇందులో లక్షలాది మంది, కోట్లాది మంది చదువుకుంటారు. లెక్కలేనంత మంది వస్తారు. ఈ విషయాలన్నీ తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. భగవంతుడు ఒక్కరే. వారినే మాతా పిత అని అంటారు. వారే వచ్చి దత్తత తీసుకుంటారు. ఇవి ఎంతటి గుహ్యమైన విషయాలు. ఇది కొత్త పాఠశాల. చదివించేవారు కూడా కొత్తవారే. ఎంత బాగా అర్థం చేయిస్తారు. యోగులైన వారి జోలెను, బాబాను స్మృతి చేసిన వారి జోలెను బాబా నింపుతారు. తమ తల్లిదండ్రులను ఎవ్వరూ ఎప్పుడూ మర్చిపోరు. మరి సంగమయుగంలోని పిల్లలు తండ్రిని ఎలా మర్చిపోగలరు? అచ్చా, ప్రపంచంలో ఎన్నో కోలాహలాలు, అలజడులు జరుగుతున్నాయి. పిల్లలైన మీరు నిశ్శబ్దంగా, శాంతిగా ఉన్నారు. నిశ్శబ్దతలోనే శాంతి ఉంది. శాంతిలోనే సుఖముంది. ముక్తి తర్వాత మరలా జీవన్ముక్తి ఉందని మీకు తెలుసు. పిల్లలైన మీకు కేవలం 2 శబ్దాలు మాత్రమే జ్ఞాపకం ఉన్నాయి, అల్ఫ్ ఔర్ బే. అల్లా పరమాత్ముడు, బే అంటే సామ్రాజ్యము. కేవలం ఒక్క అల్ఫ్ను స్మృతి చేయడం ద్వారా సామ్రాజ్యం లభిస్తుంది. ఇంకేం మిగిలింది? ఇక మిగిలింది మజ్జిగయే. అల్లా లభించారంటే వెన్న లభించినట్లే. మిగిలినదంతా మజ్జిగే కదా. మనం మౌనంగా శాంతిగా ఉంటాము. మౌనంగా ఉంటూ మనం శ్రీమతమును అనుసరిస్తున్నామని మీకు తెలుసు. కానీ ఈ విచిత్రమేమిటంటే పిల్లలు అల్లాను కూడా పూర్తిగా స్మృతి చేయరు, మర్చిపోతారు. మాయా తుఫాన్లు తీసుకొస్తుంది. బాబా కూడా మన్మనా భవ, మధ్యాజీభవ అని అంటారు. గీతలో కూడా ఈ శబ్దాలు ఉన్నాయి. కావున మీరు గీత బోధించే వారిని మన్మనాభవ, మధ్యాజీభవ అను పదాలకు అర్థమేంటని అడగండి. నన్ను స్మృతి చేసినట్లయితే మీకు సామ్రాజ్యం లభిస్తుందని బాబా చెప్తారు. దేహధర్మాలన్నీ వదిలి దేహీగా అయిపోండి. తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు మీకు సామ్రాజ్యం లభిస్తుంది. అల్లాను జపించినట్లయితే సామ్రాజ్యం లభిస్తుందని సిక్కుల గ్రంథంలో చెప్పబడింది. సత్యఖండంపై రాజ్యాధికారం లభిస్తుంది. మనము ఈ ప్రపంచానికి పూర్తిగా అతీతంగా ఉన్నాము. ఇలా ఇంకెవ్వరూ అనలేరు. బాబా మీకు కొత్త విషయాలను వినిపిస్తారు. మిగిలిన వారంతా పాత విషయాలనే వినిపిస్తారు. ఈ విషయం చాలా సహజమైనది. అల్లాకు చెందిన వారిగా అయితే సామ్రాజ్యం లభిస్తుంది. అయినా పురుషార్థమైతే చేయవలసి ఉంటుంది. మీ సమానంగా తయారు చేసే సేవ ఎంతెంత చేస్తారో అంత ఫలితం లభిస్తుంది. మనుష్యులకు అల్లాను గురించి తెలియదు, వారసత్వం గురించి కూడా తెలియదు. బే అనగా సామ్రాజ్యము అనే వెన్న. కృష్ణుని నోటిలో వెన్న చూపిస్తారు కదా. మరి తప్పకుండా స్వర్గస్థాపన చేయువారే ఆ సామ్రాజ్యాన్ని ఇచ్చి ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, మధురమైన ఇంటికి, స్వీట్ హోమ్కి వాపస్ వెళ్ళాలి. కనుక దేహధర్మాలను, సంబంధాలను మరిచి స్వయాన్ని దేహీగా భావించాలి. ఇదే అభ్యాసం చేస్తూ ఉండాలి. రెండవది, బాబా నుండి ఏ శిక్షణలైతే లభించాయో వాటిని ఇతరులకు ఇవ్వాలి. మీ సమానంగా తయారు చేయాలి. రోజుకు 8 గంటలు తప్పకుండా సేవ చేయాలి. వరదానము, శుద్ధమైన ఫీలింగ్ ద్వారా ఫ్లూ జబ్బును సమాప్తం చేసి వరదానాలతో పోషింపబడే సఫలతా మూరత్ భవ.
పిల్లలందరికీ బాపుదాదా యొక్క శ్రేష్టమైన మతం ఉంది. పిల్లలు సదా శుద్ధమైన ఫీలింగ్లో ఉండండి. నేను సర్వశ్రేష్టమైన ఆత్మను, అనగా కోట్లలో కొందరు ఆత్మలలో సర్వశ్రేష్ఠ ఆత్మను. నేను దేవాత్మను, మహాన్ ఆత్మను, విశేష పాత్రధారి ఆత్మను. ఈ ఫీలింగ్లో ఉన్నట్లయితే వ్యర్థమైన ఫీలింగ్ అనే ఫ్లూ రాలేదు. ఎక్కడ ఈ శుద్ధమైన ఫీలింగ్ ఉంటుందో అక్కడ అశుద్ధమైన ఫీలింగ్ ఉండలేదు. దీనితో ఫ్లూ జబ్బు నుండి, అనగా శ్రమ నుండి తప్పించుకుంటారు మరియు సదా స్వయాన్ని మేము వరదానాలతో పోషింపబడుతున్నాము, సేవలో సఫలత పొందుతున్నామని అనుభవం చేస్తారు. స్లోగన్: సంగమయుగి మర్యాద పురుషోత్తములుగా అవ్వడం. ఇదే బ్రాహ్మణ జీవిత శ్రేష్ఠ లక్ష్యము. ఓం శాంతి.